హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు క్యారెట్ హల్వా చేసుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ క్యారెట్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని పైన పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని తురుముకుందాం. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మరీ సాఫ్ట్ అయిపోతుంది మిక్సీలో అయితే. నేను ఈ రకంగా తురుముతున్నాను. ఇలా తురుముకొని ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఒక బాండిలో నెయ్యి వేసి కొంచెం స్టవ్ పైన పెట్టి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ తురుముకున్నది, మిల్క్ మేడ్, యాలుక్కాయల పొడి, షుగరు, జీడిపప్పు, కొంచెం పాలు, ఇవన్నీ తీసుకొని స్టవ్ పైన బాండి పెట్టి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయింది. జీడిపప్పు అంతా తీసుకున్న తర్వాత ఆ నెయ్యిలో క్యారెట్ తురిమేసి ఫ్రై చేసుకుందాం. క్యారెట్ తురుమంతా వేసుకుని మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. బాగా వేపుకోవాలి. అంత కలిగి తిప్పి మూత పెడితే 1 నిమిషం వాటర్ వచ్చి మగ్గుతుంది అన్నమాట. బాగా 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాము. మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, కోవా అయినా వేసుకోవచ్చు. కోవా వేస్తే కూడా బాగుంటుంది. నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను అనమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఆ పాలతో మిల్క్ మేడ్తో మిక్స్ అయ్యి బాగా మగ్గుతుంది. కోవా వేసిన టేస్టే వస్తుంది అనమాట ఇవి వేసినా కూడా. తర్వాత 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి బాగా కలుపుకుందాం. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. కంటి చూపు మెరుగవుతుందండి క్యారెట్ తినటం వల్ల. బాగా కలిగి తిప్పేసరికి పల్స్గా అయింది. మళ్ళీ దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. అప్పటికి కరెక్ట్ సరిపోతుంది. యాలుక్కాయ పౌడర్ వేసుకుందాం. చూసారు కదా, ఇంత దగ్గర పడిపోయింది. బాండికి ఏమీ అతుక్కోకుండా చక్కగా తిప్పుతూ ఉంటే ఇప్పుడు నాన్ స్టిక్ వచ్చాక ఏం వండాలన్నా ఈజీగా ఉందిలేండి. తర్వాత జీడిపప్పు వేసుకుందాం. అయిపోయింది అంతే. చూసారు కదా ఎలా ఉందో, ఎమ్మీగా ఉంది కదా. బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టి ఉంచాను. తర్వాత
నేనేం వంట చేసినా ఫస్ట్ బాబా గారికి పెడతానన్నమాట. అందుకే బాబా గారికి గిన్నెలో పెట్టుకుంటున్నాను. చూడండి, మా బాబా గారిని కూడా మీకు చూపిస్తాను. బాబా గారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ, చూడండి మా బాబా గారిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.